ఇప్పుడు ఇందులో మనం కొంచెం డ్రై ఇంగ్రీడియంట్స్ వేసుకుందాము. దాల్చిన చెక్క, అలాగే లవంగాలు, షాహీ జీరా, బిర్యానీ ఆకు కావాలంటే వేసుకోండి, వేసుకోకపోయినా పర్వాలేదు కొంచెం. ఆ తర్వాత మనం సన్నగా కట్ చేసిన ఉల్లిపాయ ముక్కలు, సన్నగా కట్ చేసిన ఉల్లిపాయ ముక్కలు వేసిన తర్వాత ఇందులో కొంచెం సాల్ట్ వేసుకుందాం. ఆ తర్వాత ఈ ఆనియన్స్ని కొద్దిగా బ్రౌన్ అయ్యేంత వరకు వేగనిద్దాం. ఇందులో మనం రసం చేస్తున్నాం కాబట్టి మరి కరివేపాకు కూడా వేసుకుందాం. కొంచెం ఇది కొంచెం వేగనిద్దాం. అంత లోపల ఇక్కడ మన మటన్ని చూద్దాం. మటన్ అంటే అదే కొవ్వు. ఈరోజు ఈ కొవ్వు చూడండి, చక్కగా కొంచెం చిన్న ముక్కలుగా కట్ చేసి ఇమ్మనండి. అప్పుడు మీకు ఉడికిచ్చేటప్పుడు చక్కగా ఉడికిపోతాయి, సాఫ్ట్గా అయిపోతాయి. వెంటనే మనకు తినేటప్పుడు లేదా రసంలో అవి కరిగిపోతాయి కూడా. చిన్న చిన్నగా వేసుకుంటే కరిగిపోతాయి, కొంచెం పెద్దగా వేసుకుంటే మీకు మధ్య మధ్యలో కనిపిస్తూ ఉంటాయి. ఒక వెన్నలాగా చాలా బాగుంటుంది. మరి వీటిని నేను చిన్న చిన్న ముక్కలుగా, అంటే మరీ చిన్నగా కాదు, మీడియం సైజ్ ముక్కలుగా కట్ చేసేసి, అలాగే ఇందులో నేను కొద్దిగా మటన్ కూడా వాడుతున్నాను. కొంచెం చిన్న చిన్న ముక్కలైన మటన్ పీసెస్, అలాగే కొన్ని బొక్కలు కూడా వేస్తున్నాను. దీన్ని కొద్దిగా ఈ ఉల్లిపాయ బ్రౌన్ అయిన తర్వాత ఇవి అందులో వేసుకుందాం. ఉల్లిపాయ కొంచెం బ్రౌన్ అయిపోయింది. ఇప్పుడు ఇందులో మనం అల్లం వెల్లుల్లి పేస్ట్ కొంచెం ఎక్కువగా, ఎందుకంటే ఇది మటన్ కదా, ఇది కొంచెం ఆ వాసన ఉండకుండా ఉంటుంది. అలాగే కాస్త పసుపు వేసేసి ఒకసారి మిక్స్ చేసేసి ఈ కొవ్వుని కూడా ఇందులో వేసేద్దాం. ఈ బొక్కలు ఫ్లేవర్ వస్తుంది, వేసేసి ఒక్కసారి మిక్స్ చేసేయండి. ఒక 2 నిమిషాల పాటు మనము ఈ నూనెలోనే మగ్గనిద్దాం. ఆ తర్వాత మనం మసాలాలు, అలాగే టమాటా, చింతపండు పులుసు, మరి రసం అన్నాక చింతపండు పులుసు కావాలి కదా, చింతపండు పులుసు కూడా వేసుకుని ఒక విజిల్ వచ్చేంత వరకు మనం ఉడికించుకుందాం. నేను ఇక్కడ బయట పెట్టుకున్నాను. నేను అన్నీ ఇందులో వేసేసి తర్వాత కుక్కర్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుని ఒక్క విజిల్ పెట్టుకుని ఆ తర్వాత చూపిస్తాను మన రసం ఎలా ఉంటుందో. మరొక 3 నిమిషాలు చక్కగా ఈ నూనెలోనే మగ్గనిచ్చాను. ఇప్పుడు ఇందులో మనం టమాటో ప్యూరీ, కావాలంటే టమాటో ముక్కలు కూడా వేసుకోవచ్చు మీరు. అలాగే ఇందులో కావాల్సినంత చింతపండు పులుసు, మనకి పులుపుకి తగినంత చింతపండు పులుసు వేసేసేయండి. ఎక్కువగా మనకి రసం కాబట్టి ఎక్కువగా పులుసు ఉండాలి, అంటే రసం కదా. ఇందులో ఇప్పుడు మనం కారం, ఎంత స్పైసీగా కావాలి, ఎంత ఘాటుగా కావాలి దానికి తగినంత కారం, ధనియాల పొడి, అలాగే గరం మసాలా పొడి వేసేసి ఇప్పుడు స్లోగా మనం ఒక 2 విజిల్ కానీ 1 విజిల్ కానీ వచ్చేంత వరకు ఉడికించుకుంటే కొవ్వు చారు రెడీ అవుతుంది. అమ్మా, అలాంటి వాళ్ళది నిజమైన ప్రేమ కాదు, అది వ్యామోహం. ఎగ్జాక్ట్లీ చిన్నత్త, నిజంగా ప్రేమించుకున్న వాళ్ళు అలా చేయరు. ఎంత మనసు విరిగిపోతే కన్న కూతుర్ని పట్టుకొని మా దృష్టిలో చచ్చిపోయా ఉంటుందా తల్లి? అది సరే అమ్మా, తన కూతురుతో తన మాట అనేటప్పుడు ఆమె మాటల్లో వ్యథ, కళ్ళల్లో బాధ గమనించావమ్మా? పెద్దబాబుకు బర్త్డే విషెస్ చెప్పు కూడా వెళ్ళాం కదా. ఊరికే ఎలా కాలిపోతుంది? మంట పెడితేనో పడితేనో తగలబడుతుంది. కరెక్ట్ చిన్నబాబు, నీకొచ్చినట్టే నాకు డౌట్ వచ్చింది. పార్వతే షర్టును తగలబెట్టిందనుకుంటా. కున్న తర్వాత
పొట్టు తీసేసి చాప్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఒక ప్యాన్లో కొద్దిగా నూనె వేడి చేసి అందులో ఆవాలు, మినప్పప్పు, శనగపప్పు, కరివేపాకు, సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయలు వేసుకుని 1 నిమిషం పాటు వేయించుకోవాలి. ఆ తర్వాత కాల్చి కట్ చేసి పెట్టుకున్న వంకాయని కూడా అందులో వేసుకుని బాగా మిక్స్ చేసి బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుని అందులో తగినంత చిక్కటి పెరుగు లేదా పల్చటి పెరుగు వేసుకుని మిక్స్ చేసి అన్నంతో కానివ్వండి, చపాతీతో కానివ్వండి సర్వ్ చేసినా చాలా బాగుంటుంది.